ఈ మధ్యకాలంలో ఒక 3 కుటుంబాల తగాదాలకు నేను వెళ్ళాను. ఎంత చిన్న తగాదాలు అంటే వాళ్ళవి చెప్తే అర్థం కాదు, చెప్పడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏంటి అంటే, పెళ్ళైనప్పటి నుండి మొగడు బట్టలు ఇప్పియలేదని, అడిగిన చెప్పులు ఇప్పియలేదని, పెళ్లికి సినిమాలకు తీసుకోపోలేదని, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తే తొందరగా వెళ్దామని, వాచ్ ఇప్పియలేదని, ఇట్లా చిన్న చిన్న దానికి పంచాదులు పెట్టుకొని మొగన్ని ఇన్సల్ట్ చేస్తూ, అత్తమామలను ఇన్సల్ట్ చేస్తూ పంచాదులు. అవి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే, చేయడానికి ఇబ్బందికరంగా ఉండే. ఇక దాంట్లో ఇంకో 2-3 అల్లుడి ఇంటికి వస్తే కరెక్ట్గా చూడలేదని, అల్లుడికి బట్టలు పెట్టలేదని, అల్లుడికి బంగారం పెట్టలేదని, దీపావళి వచ్చింది ఏమి ఇప్పలేదని, చిన్న చిన్న విషయాలు. పెళ్లి అయిన తర్వాత ఒక కుటుంబం కోలుకోవటానికి ఈజీగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అది ఆడపిల్ల పెళ్ళైనా సరే, మగ పిల్లగాడి పెళ్ళైనా సరే. దానికి ఉదాహరణ చెబుతాను. పిల్ల ఎదగగానే, పిల్లగాడు మొగోడని ఉద్యోగం చేయగానే మొత్తం డబ్బులేమి పుణ్యానికి ఎక్కడి నుంచి రావు. మనము చిట్టీలు వేయటమో, లేదంటే జమ చేసినయో, లేదా అప్పులు తెచ్చుకునో మనం పెళ్లిళ్ళు చేస్తాం. ఆ అప్పులు తీరటానికో, చిట్టీలు ఆ మంత్స్ కంప్లీట్ కావటానికో చాలా టైం పడుతుంది. అవన్నీ తేరిన తర్వాత, అనగా ఒక 2.5 నుంచి 3 సంవత్సరాలు ఈజీగా టైం పడుతుంది. దాని తర్వాత చేయి కుదురుకున్న తర్వాత అమ్మాయికి పెడతారు, అల్లుడికి పెడతారు, ఇయ్యంపురాలకు పెడతారు, ఇయ్యంకునికి పెడతారు. వచ్చిన బంధువులకు అందరికి కూడా పెద్ద ఫంక్షన్ చేసి మటను, చికెను, దావత్లు కూడా చేస్తారు. కానీ కొంచెం ఓపిక పట్టండి. ఓపిక లేకుండా మీద పడి వాళ్ళతో పంచాదులు పెట్టుకొని పిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నారు తల్లిదండ్రులే. నా మాటని మీరు ఆలకించండి. కుటుంబాన్ని చిన్న భిన్నం చేయకండి. మీరు, మీ పిల్లలు అందరూ కూడా సుఖమైన జీవితాన్ని గడపడానికి ఓపికనే చాలా ముఖ్యం. నా పేరు ముసలోజు శ్రీనివాసాచారి, హైదరాబాద్ ECIL.